ఈరోజు కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా మరి చాలా వాళ్ళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, భగవంతుడు మరి భక్తులకు వారి కోరికలు తీరుస్తూ ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ దైవాన్ని సందర్శించుకోవడం, వారిని మరి సేవించుకోవడం ధన్యునిగా నేను భావిస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.